రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కేవీ గౌడ్ రాస్తున్నటువంటి బహిరంగ లేఖ 4 పేజీల లేఖ గౌరవ ముఖ్యమంత్రి గారికి రాసి పూలే విగ్రహం సాక్షిగా ఈరోజు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఎల్బీ నగర్ చౌరస్తా నుండి ఈ యొక్క బహిరంగ లేఖను మీడియాకు రిలీజ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ లేఖలో పొందుపరిచినటువంటి విషయాలపైన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి జనాభాని తక్కువ చేసి ఉంచారు. సుమారుగా 55 లక్షల నుంచి 60 లక్షల మంది జనాభాను తక్కువ చేసి ఉంచారు. అందులో ఉన్నటువంటి బీసీలను గత లెక్కలలో ఉన్నటువంటి బీసీలను కూడా 21 లక్షల మందిని మీరు పరిగణలోకి తీసుకోలేదు. కొత్తగా ఈ 5 సంవత్సరాల కాలంలో పుట్టినటువంటి బీసీ పిల్లల్ని కూడా మీరు ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా కనబడడం లేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల జనాభాను కూడా మీరు ఉన్నదానికన్నా తక్కువ చూపించారు. మైనార్టీల జనాభాని తక్కువ చూపించారు. మా అందరి జనాభా తక్కువ చూపించి కేవలం ఓసీ జనాభా మాత్రమే పెరిగినట్టుగా మీరు ఈ యొక్క సర్వే రిపోర్ట్ ద్వారా ప్రకటించడం జరిగింది. ఆ సర్వే నిజంగా కూడా బూటకం కాకపోతే తక్షణమే వార్డుల వారీగా, బ్లాకుల వారీగా, గ్రామాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, పార్లమెంటు వారీగా, మీరు జిల్లాల వారీగా, పట్టణాల వారీగా, మున్సిపాలిటీల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కులగణనని అందరికీ అందుబాటులో ఉండేలా బహిర్గతం చేయాలి, వెబ్సైట్ పెట్టి మీరు ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ తప్పుల తడక కులగణనని తక్షణమే రీసర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇళ్ల తాళాలు వేసిన ఉన్నటువంటి కుటుంబాలను మీరు పరిగణలోకి తీసుకోలేదు. 3.1% జనాభాని అధికారికంగా మీరు సర్వే చేయలేదని ప్రకటించడం జరిగింది. అంతేకాదు విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు, పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిన వాళ్ళు, పక్క ఊళ్ళకు పట్టణాలకు వలస వెళ్ళిన వాళ్ళని కూడా మీరు పరిగణలోకి తీసుకోలేదు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కనీసం 55 లక్షల నుంచి 60 లక్షల మంది జనాభాని మీరు పరిగణలోకి తీసుకోలేదు. ఇది చాలా పెద్ద మొత్తం జనాభా. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయాలి, రీసర్వే చేపట్టాలి. ఈ సర్వే మేము చెప్పడానికి మేమేమీ కాకి లెక్కలు చెప్పడం లేదు. అందుబాటులో ఉన్నటువంటి అధికారిక వెబ్సైట్లలో ఉన్నటువంటి డేటాబేస్ మీద మాట్లాడుతూ ఉన్నాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య, అదేవిధంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య, ఆ తర్వాత పుట్టినటువంటి జనాభా 0 నుంచి 4 సంవత్సరాల లోపు ఉన్నటువంటి శిశువుల సంఖ్యని కనుక మీరు అధికారిక వెబ్సైట్ల నుండి తీసుకున్నా, ఆధార్ డేటాబేస్ నుంచి తీసుకున్నా, మరి ఏ ఇతర అంతేందుకు జాతీయ వ్యాప్తంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నిర్వహించేటువంటి సెన్సెస్ లెక్కలు, జనాభా లెక్కల వారీగా సరాసరి తీసుకున్నా కానీ తెలంగాణ జనాభా 4,20,00,000 పైనే ఉంటుంది. 4,40,00,000 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. మీరు కేవలం 3.5 కోట్ల జనాభా, 3,65,00,000 జనాభాను మాత్రం మీరు పనులు తీసుకున్నారు. ఏ రకంగా చూసినా మీరు చేసినటువంటి సర్వే తప్పుల తడక అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం రీసర్వే చేయాలి. రీసర్వే చేసినటువంటి రిపోర్టుని ప్రతి ఒక్క పౌరునికి అందుబాటులో ఉంచాలి. కేవలం మేము కులాల లెక్క మాత్రమే ప్రకటిస్తామని మీరు కుల సర్వే చేయలేదు. ఇందులో మీరు చేసినటువంటిది రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వాళ్ళ యొక్క స్థితిగతులు ఏందో కూడా మీరు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి దగ్గర సొమ్ము ఉందో, ఎవడు నిజంగా భిక్షమెత్తుకొని బతుకుతున్నాడు, ఎవరు కూలీనాలు చేసుకొని బతుకుతూ ఉన్నారు, ఎవరు ఈ ప్రభుత్వ వాహనాలు కాకుండా ప్రైవేట్ వాహనాలు, ఫుడ్ డెలివరీ సెంటర్లలో పనిచేస్తున్నారు, ఎవరి బతుకులు జీవన విధానాలు ఏ ప్రమాణాలు ఉన్నాయో మీరు ఆ విషయాలన్నిటి మీద కూడా సర్వే చేయించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా సమగ్రంగా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేయలేదు అంటే రేవంత్ రెడ్డిని మేము తెలంగాణ వ్యతిరేకిగా, తెలంగాణ ద్రోహిగా ప్రకటించడమే కాదు, ఆ దిశగా మిమ్మల్ని ముద్దాయిని చేస్తూ మీ పైన తక్షణ కార్యాచరణను కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మీరు కనుక రెస్పాండ్ కాకపోతే ముఖ్యమంత్రి గారు మీ యొక్క దిష్టి బొమ్మలు దగ్ధం చేసేటువంటి కార్యక్రమాన్ని సమస్త బీసీ సమాజానికి పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల సమయంలో మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మీ ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మల్ని, మీ యొక్క దిష్టి బొమ్మల్ని తగలబెట్టి రాష్ట్రంలో ఉద్యమాన్ని మరో లెవెల్కి తీసుకెళ్తామని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మాట్లాడుతున్నటువంటి బీసీ నాయకుల మీద మీరు కొంత చులుం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఏ పార్టీలో ఉన్నా సరే, మీ పార్టీలో ఉన్నా, ఇంకో పార్టీలో ఉన్నా, ప్రజా సంఘాల నాయకులైనా ఎవరినైనా సరే మీరు కనుక ముట్టుకునే ప్రయత్నం చేస్తే మేము మిమ్మల్ని ముట్టుకోవాల్సి వస్తుంది. మేము కనుక ముట్టుకున్న రోజు మీ ప్రభుత్వం ఉండదు, నువ్వు ఉండవు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి చెప్పేటువంటి స్పష్టమైనటువంటి మాట ఒకటే, తెలంగాణలో చేసినటువంటి ఈ సర్వేని తక్షణమే రీసర్వే చేయాలి, అధికారికంగా అందరికీ అందుబాటులో పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై బీసీ, జై సోషల్ జస్టిస్ పార్టీ.